జూలై 25, 26, 27 తారీఖులలో వృశ్చిక రాశి వారు ఇద్దరు ఆడ వ్యక్తుల వల్ల మీకు జరిగేది ఇదే. ఇద్దరు ఆడ వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మేము నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారు ఇద్దరు ఆడ వ్యక్తులు. ఈ ఇద్దరు ఆడ వ్యక్తుల వల్ల మీకు మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. అసలు మీరు సంతోషంగా కడుపు నిండా తినటం, కంటి నిండా పడుకోవడం అనేది లేకుండా పోతుంది. హ్యాపీగా ఉండలేకపోతూ ఉన్నారు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. అలానే వృశ్చిక రాశి వారికి ఏంటంటే మంచితనం, జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు చాలా మంచివారు, జాలి గుణాన్ని కలిగి ఉంటారు, మానవత్వాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలానే వీరి జీవితం అనేది చాలా కష్టాలతో కూడా ముడిపడి ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇలా చెప్పుకోలేని ఎన్నో రకాల బాధలను వీరు మోస్తూ ఉంటారన్నమాట. ఇలా అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు మీలో ఉంటాయి. ఎందుకు అంటే మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా సరే ఈరోజు ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ మళ్ళీ ఇంకొక రోజు చూసేసరికి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు. మీరు ఈరోజు ఎంత కష్టపడ్డా మళ్ళీ మళ్ళీ ఒక రోజుకి మీకు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇలా మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఫలితం ఎందుకు రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ భగవంతుడు మనకి ఒక పరీక్షని పెడుతూ ఉంటారు. ఆ పరీక్ష క్రమంలోనే మనుషుల రూపంలోనే మనకు రాక్షసులు కూడా కనిపిస్తూ ఉంటారన్నమాట. అంటే రాక్షసులను మనం నిజంగా చూడకపోవచ్చు, కానీ కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మనకి చేసే హాని, మన జీవితంలో మనకి ప్రశాంతంగా లేకుండా చేసేటటువంటి వ్యక్తుల వల్ల మనం సంతోషంగా ఉండలేము. అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఆడవారి వల్ల ఆడవారికే బాధలు అన్నట్టు. అంటే ఆడ వ్యక్తి వల్ల ఆడ వ్యక్తులే ఒక ఆడదానికి శత్రువు అన్నట్టుగా వీరు సాటి ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయడం పక్కన పెడితే ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారన్నమాట. ఏదో ఒక రకంగా సమస్యను సృష్టిస్తూనే ఉంటారు. అలానే ఏదో ఒక బాధ, అంటే ఒక ఆడవాళ్ళు బాధపడితే మనం కూడా బాధపడ్డట్టే, ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారు బాధ పెడతారన్నమాట. అలానే ఒక్క క్షణం కూడా అస్సలు ఆలోచించరు. అలానే ఒక ఆడవాళ్ళు ఎదుగుతున్నారంటే ఇంకొక ఆడవాళ్ళకి సహాయం చేయటం పక్కన పెడితే వారు ఎదగకుండా చేయడానికి ఏదో ఒక వారు ఎదగొద్దు, వారు బాగుండొద్దు, వారు సంతోషంగా ఉండొద్దు అని ఏదో ఒక సమస్య అనేది వారికి రావాలి అని సృష్టిస్తూ ఉంటారు. వారికి ప్రశాంతత కరువైపోవాలి అని లేనిపోనివి ఎవరైనా ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారి గురించి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తులు ఈ వృశ్చిక రాశి వారి గురించి ఒక చిన్న మాట ఏదైనా అన్నా సరే దాన్ని పెద్దగా చేసి చూపిస్తూ ఉంటారన్నమాట.
ఎందుకు అంటే కనుక వారు బాధపడాలి, ఈ వ్యక్తి వారిని ఇలా అన్నారు అని చెప్పి వారు తెలుసుకొని బాధపడాలి అనేదే వారి టార్గెట్. అందుకే వారు ఏదో ఒక చిన్న మాట అంటే దానిని మాటలు అల్లి అంటే చాలా మాటలు అల్లి లేనిపోనివి కల్పించి మరి వారికి చెప్పి వారిని బాధ పెడుతూ ఉంటారన్నమాట. అలా వృశ్చిక రాశి వారికి ఇద్దరు ఆడ వ్యక్తులు ఎప్పుడూ కూడా కాసుకొని ఉంటారు. అంటే ఇతరులపైన పెట్టి మాట్లాడడం, ఇతరులపైన పెట్టి తిట్టడం, ఏదో ఒక రకంగా మొత్తానికి బాధ పెట్టడం, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూనే ఉంటారు. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తిని బాధ పెట్టి ఇంకొక వ్యక్తి సాధించేది ఏమిటి అనేది అస్సలు ఆలోచించరు. మళ్ళీ అదే ఒకరోజు వీరికి ఎదురైతే ఏమవుతుంది? అలాంటి ఒక పరిస్థితి వీరికి ఎదురైనప్పుడు వీరు ఎలా బాధపడతారో, ఆ బాధను వీరు తట్టుకోగలరా లేదా అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వీలైతే ఒక వ్యక్తి గురించి తప్పుగా లేదా చెడుగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి గురించి అలాంటి వారు కాదు, ఎవరి పరిస్థితి ఏంటో, ఎవరి బాధలు ఏంటో, ఎవరి కష్టాలు ఏమిటో, ఎవరినో మనం ఎందుకు ఇలా అనటం, అలా అనటం కరెక్ట్ కాదు అని చెప్పాలి. అంతే తప్ప అలా కాకుండా కావాలి అని వాళ్ళు ఇంకా ఎక్కువగా మాట్లాడడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. మళ్ళీ వారు ఏమీ అననట్టు వారు మంచివారే, వీరిని ఇంకొక వ్యక్తి అన్నారు అని చెప్పి వీరికి వచ్చి చెప్పడం, వీరిని బాధ పెట్టడం, వీరి మనస్సుని బాధ పెట్టడం, వీరు నొచ్చుకునేలాగా మాట్లాడడం, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. అలా చేయటం అస్సలు కరెక్ట్ కాదు. ఎవరైనా సరే సంతోషంగా ఉంటేనే అందరికీ కూడా బాగుంటుంది. అలానే ఒక వ్యక్తి కష్టపడకుండా చూసుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు స్నేహ రూపంలో కావచ్చు లేదా భర్త రూపంలో కావచ్చు ఉండటం అదృష్టం. అలానే ఒక వ్యక్తిని ఒక సాటి మనిషిగా లేదా సాటి మహిళగా అయినా ఆ వ్యక్తిని మనం అంటే బాధపడకుండా వీలైతే మనం ఆ బాధ నుండి విముక్తి కలిగించే మాటలు మాట్లాడాలి తప్ప వారిని బాధ పెట్టే మాటలు మాత్రం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. అలా ఒక వ్యక్తి బాగా బాధపడ్డారు అనుకోండి, అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తగులుతుంది. ఆ యొక్క అంటే నొప్పి, ఆ బాధ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తగులుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నిందించొద్దు, ఎవరిని కూడా తప్పు పట్టొద్దు. ఎవరి లైఫ్లో అయినా సరే వారికి తెలుసు వారు ఏం చేస్తున్నారు లేదా ఎలాంటి సిచ్యువేషన్లో ఏది చేయాల్సి వస్తుందో. అలాంటిది అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక గొడవ అయింది అనుకోండి, వీరు తిరిగి వీరిని ఎవరైతే అన్నారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే మాటలు అని వీరిని బాధ పెట్టారో వారిని తిరిగి అనటంలో తప్పేముంది? తప్పు లేదు కదా. అలా కాకుండా వారు తిరిగి అన్నారు, వారికి సంస్కారం లేదు, వారికి ఇలా మాట్లాడుతున్నారు, పెద్దవారి మీదకి అలా మాట్లాడుతున్నారంటారు. కానీ అదే పెద్దవాళ్ళకి ఓపిక లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే సహించి ఓపిక నశించిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు కదా. దానికి అప్పుడు వారు తిరిగి ఒక సమాధానం ఇలా కాదు ఇలా అని చెప్పడానికి కూడా వారికి రైట్స్ అనేవి లేవా? అలా ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల వీరు ఎప్పుడూ కూడా వారి ఇంట్లో వారు కావచ్చు, వారి ఆడపడుచుల రూపంలో కావచ్చు, వారి అత్త రూపంలో కావచ్చు, ఇలా వారిని ఏదో ఒక రకంగా అని బాధ పెట్టే మనుషుల మధ్య ఈ వృశ్చిక రాశి వారు ఉన్నారు. అయితే ఓపికతో ఉండండి. ఆల్రెడీ మీరు ఓపిక పట్టి నశించిపోతే ఇక మీ యొక్క డెసిషన్ మీ ఇష్టం. ఎందుకంటే ఓపిక కూడా ఏ మనిషికైనా ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటుంది. అంతకు మించి ఓపిక పట్టడం కన్నా ప్రాణం తీసుకోవటం మేలు అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ ప్రాణాల మీదకి తెచ్చుకునే వరకు మీరు వెళ్ళొద్దు. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో మీ ఓపిక నశిస్తే అంటే ప్రాణం మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎవరైతే మనల్ని అన్నారో, ఎవరైతే మనల్ని తిట్టారో, ఎవరైతే మనల్ని బాధ పెట్టారో ఆ మనుషులకి మన విలువ తెలిసి రావాలి. అలా ఉండాలి తప్ప ఎవరో ఏదో అన్నారని చెప్పి వారి కోసం మీ ప్రాణత్యాగం చేయాల్సినంత గొప్ప వ్యక్తులు వాళ్ళు కాదు. వారి కోసం మీరు పుట్టలేదు, వారి కోసం మీరు చావాల్సిన అవసరం అస్సలు లేదు అలాంటి థాట్స్ వస్తే. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యం అనేది చాలా ముఖ్యం. ధైర్యంగా ఉండి మీరు అనుకున్నది సాధించండి. అప్పుడు ప్రతి ఒక్కరూ వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారు